మహారూప, మహాపూజ్య, మహాపాతక నాశిని, మహామాయ, మహాసత్వ, మహాశక్తి, మహారథి. మహారూప, మహారూప అంటే ఇక మహారూప అంటే అంతకంటే పెద్ద రూపం. మనకి ఒకటే ఇప్పుడు సింబాలిక్ ఏంటంటే స్పేస్, ఆకాశం. ఆకాశానికి అంత ఉందండి? అంతం ఉండదు కదా. ఇంకా దాని యొక్క కొలతలు లేవు, అద్దులు లేవు, ఏముండదు. సో ఎంత అయితే ఉందో అది ఆ యొక్క రూపము, ఆ యొక్క విశ్వశక్తి, ఆ యొక్క ఆదిశక్తి అలాంటి స్వరూపం ధరిస్తుందని మహారూప అన్నారు. మరి అలాంటి ఆ తత్వాన్ని, అలాంటి ఆ స్థితిని మనం పొందాలంటే సాధన ద్వారా మనం కూడా ఆ శూన్యత్వ స్థితిని పొందడానికి సాధకుడు చేయవలసిన పని సాధన. అది ఆ దైవీ శక్తిని మనలో కూడా ఆ తాదాత్మ్యం చెందాలి. ఆ స్పేస్ మనం ఒకసారి బయట మీకు బాగా చూడొచ్చు, ఎందుకంటే మీ రద్దీ ఉండదు, ఏముండదు కాబట్టి చాలా ప్రకృతితో చాలా దగ్గరగా ఉంటారు. మీ అలాంటి అట్మాస్ఫియర్ ఏర్పడుతుంది. ఒకసారి మనకి ఆ స్పేస్ లో చూస్తుంటే మన మనసు కూడా శూన్యం అయిపోతుంది, ఏం ఆలోచనలు ఉండవు. ఒక్కసారి అలా గమనిస్తూ ఉంటే దానిలో లీనమైపోతూ ఉంటాం. సో అలాంటి భావన సాధకుడు కూడా ఆ తత్వాన్ని పొందాలి అని చెప్పేసి మహారూప అనే నామాన్ని చెప్పారన్నమాట. మహత్తు అంటే మహత్ అంటే అంతకంటే పెద్దది ఇంకేమి లేదు. అలాంటి రూపాన్ని మనలో కూడా ఆవిష్కరించుకోవాలి అన్నదే చెప్పేది. మహాపూజ, మహాపూజ అంటే ఎప్పుడైతే పూజనంటే పూజ అనుకుంటే మనం ఏమనుకుంటాం, ఒక చిన్న విగ్రహాల దగ్గర నుంచి పటాల దగ్గర నుంచి పూజ చేయడం అనేది పూజ అనుకుంటున్నాం. లేదా ఇంకా పెద్ద అందరం కలిసి చేసే పెద్ద పూజ చేసామని అనుకుంటాం. ఇవన్నీ ఏంటంటే బాహ్య కర్మలు, బాహ్య క్రియలు. కాబట్టి మన అసలైన పూజ ఏంటంటే మనతో సకల జీవరాశుల్లో ఉన్న ఏదైతే ఉందో, ఆ శక్తి ఏదైతే ఉందో, ఆ దైవత్వం ఏదైతే ఉందో, ఆ దైవాన్ని అంతటా మనం గుర్తించి పూజించడమే మహాపూజ. అదే మరొకసారి చెప్తున్నా, మనం చేసే పటాలు, మనం చేసే విగ్రహాలు, వీటికి ఈ పూజ అని ఒక సత్కర్మలు. ఈ పూజ చేయడం అనేది మనకి ఒక దినచర్యగా మారుకుంటూ దాన్ని ఆ మార్గంలో తీసుకెళ్లే ఒక క్రమ పద్ధతులు అనమాట. కానీ అసలైన పూజ ఏంటంటే సర్వత్రా ఉన్న ఆ యొక్క దైవీ శక్తిని, అంటే ఇప్పుడు పంచభూతాలు మనం ఈ విశ్వం ద్వారా ఏదైతే మనం పొందుతూ మనం జీవిస్తున్నామో అన్నిటి యందు ఆ విశ్వశక్తియే ఉన్నది. అలాగే సర్వ జీవరాశులలోనూ సకల చరాచర బ్రహ్మాండం అంతా ఉన్న ఆ విశ్వశక్తి ఏదైతే ఉందో దాన్ని ఆ శక్తిని మూలమైన ఆ శక్తిని, ఆదిశక్తిని మనం ఎప్పుడు మన మైండ్ లో మనం పెట్టుకుంటే, మన గమనంలో పెట్టుకుంటే ఆ యొక్క శక్తిని ఆరాధించడం అంటే పెట్టుకోవడం అంటే ఆరాధించడం. ఉన్నదంతా అక్కడే ఉంది. ఆ వెనకాల మన ఎదురుగుడి ఇప్పుడు నేను మాట్లాడుతున్నంటే నా వెనకాల ఎవరు మాట్లాడిస్తున్నారంటే నా లోపల ఉన్న ఆ శక్తి మాట్లాడిస్తుంది. మీరు వింటున్నారంటే ఆ వినడం వెనకాల ఒక శక్తి ఉంది. ఆ శక్తి మిమ్మల్ని వినిపించగలిగే చేయిస్తుంది. లేకపోతే ఈ చెవి పని చేయకపోతే మీరు వినలేరు. సో ఈ చెవి పని చేయడానికి కూడా ఒక ఇంద్రియానికి వెనకాల ఒక దేవత ఉంటుంది, మాట్లాడటానికి కూడా వెనకాల ఒక దేవత ఉంటుంది. సో ఈ యొక్క శక్తి ప్రకంపనాల ద్వారా మనం మాట్లాడుకోవటం, మీరు ఆ ప్రకంపనాల ద్వారా వినటం, ఇవన్నీ కూడా వీటి వెనకాల ఒక మహాశక్తి ఉంది. అది గమనించుకుని అంతటా ఉన్న ఆ యొక్క శక్తిని మనం ఆరాధించడమే మహాపూజ్య అనే నామానికి అర్థము. ఇది చాంద్రోక్యోపనిషత్తులో చెప్తారండి. బాగా చాలా చక్కగా కొన్ని వందల పేజీలు ఉంటుంది. అది ఎలా పనిచేస్తుంది అంటే ఒక్కొక్క ఇంద్రియము చూస్తున్నాము, కన్ను దేని ద్వారా చూస్తుంది, రెటీనా నుంచి ఏముంది, గుడ్డు ఉంది, దాని నుంచి ఏముంది, ఇలా లోపలికి వెళ్తుంటే ఏముంటదంటే దానికి ఏ ఇంద్రియమైతే పైన కనిపించే మన యొక్క ఆ పొరలు వాటి ద్వారా మనం చూస్తున్నాం, వాటి వెనకాల ఉన్న శక్తి ఏమిటి. సో అదే ఆ శక్తి ద్వారానే మనం చూడగలుగుతున్నాము, ఆ శక్తి ద్వారానే వినగలుగుతున్నాము, ఆ శక్తి ద్వారానే మాట్లాడగలుగుతున్నాము, ఆ శక్తి ద్వారానే మనం స్పర్శించగలుగుతున్నాము, ఆ శక్తి ద్వారానే మనం రుచి చూడగలుగుతున్నాము అన్న విషయాన్ని మనం ఇప్పుడు గమనించుకుంటాం. అది చాంద్రోక్యోపనిషత్తు చాలా చక్కగా చెప్తారు అలా. కాబట్టి అంత మనకు అవసరం లేదు, క్రీమే మీకు ఇచ్చేస్తున్నాం, ఎసెన్సే. కాబట్టి ఉన్నది బాగా చాలా సింపుల్ అర్థం చేసుకోవడం. అన్ని చోట్ల ఉన్న ఆ యొక్క శక్తిని మనం ఆరాధిస్తూ మహాపూజ్య అనే నామానికి అర్థము. మహాపాతక నాశిని, మనం తెలుసో తెలియకో ఎన్నో పాపాలు చేస్తూనే ఉంటాం కదండి. మనకి వాస్తవంగా చెప్పాలంటే మనం ఎన్నో పొద్దున్న లేచిన కంటే ఎన్నో చేస్తూ ఉంటాం. మనకు తెలియకుండా కాళ్ళ కింద ఎన్ని జీవాలు నశించిపోతాయి, తెలియకుండానే నశించిపోతా ఉంటాయి. సూక్ష్మ క్రిములు ఎన్ని నాశనం చేస్తున్నా మనకే తెలియదు. సో ఇది మనకు తెలియని కర్మలు ఎన్నో చేస్తూ ఉంటాం, కానీ తెలిసిన కర్మలు ఏంటంటే అదే జీవహింస. కాబట్టి ఆ యొక్క
జంతువుని హింసించడం అనేది, జంతు బలులు ఇవ్వడం అనేది కూడా చాలా మహాఘోరమైన పాపము. ఎందుకు? అవి అవి కూడా మన తోటి సహోదర జాతి, మన బ్రదర్హుడ్. సో అలాంటి బ్రదర్హుడ్ అంటే సహోదరులైన ఆ జాతిని మనం చంపి తినడం అన్నంత మూర్ఖత్వము ఇంకంతకంటే లేదు. తెలుసో తెలియకో కొన్న అలవాటు, సంప్రదాయపరంగా కానీ ఏదో కొన్ని అలవాటు వచ్చేస్తుంది. కానీ అప్పుడు చెప్పేవాళ్ళు లేరు, కానీ అప్పుడు అంతలా తినేవాళ్ళు కూడా కాదులేండి, ఎప్పుడో ఒకసారి మనకు జరిగేది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, రొటీన్ అయిపోయింది. సో ఈ జీవహింస అనేది మహాపాపము. ఆ జీవి యొక్క జీవితాన్ని హరించి వేసి దాని యొక్క పొందవలసిన టైం పీరియడ్ ఉంటది కదా, దానికి ఆ సమయం ఇవ్వకుండా దానికంటే ముందే మనం దాన్ని హత్య చేసి తెలియటం అంటే అది ఎలా ఉంటదంటే, బాగా మోటుగా చెప్పాలంటే ఆ యొక్క ఆహారాన్ని తీసుకోవటం, ఈ కడుపులో వేయటం, ఇదొక శ్మశానం చెప్పాలంటే. చచ్చిన వాటిని ఎక్కడ పెడతాం? శ్మశానంలో పెడతాం. చనిపోయిన వాటినేగా మనం తినేది. అంటే అది తింటున్నామంటే ఎక్కడ వేస్తున్నాం? మన కడుపు ఒక శ్మశానంగా భావించాలన్నమాట. అలా ఉంటది. దాని యొక్క పరిణామ దశను మనం అంతం చేసి, దాని యొక్క జీవితాన్ని అంతం చేసి, దాన్ని పొందవలసిన ఏ అనుభూతులు పొందకోకుండా దాన్ని చేసి అలా చేయడం అనేది ఘోరమైన పాపం అని, మహాపాతక నాశిని అని నామం చెప్తుంది. అలాగే మనం చేసుకునే పాపాలు ఎందుకు వస్తున్నాయి? కూడా ఇలాంటి కర్మలు చేపట్టానిగా మన పాపాలు వచ్చేది. ఇలాంటివి చేయకపోతే మనకు రావు కదా. తెలుసు తెలియక ఎలాగో చేస్తున్నాం. దానికి ఇప్పుడు అన్నమయ్య కీర్తనలో ఉంటుంది, తెగదు పాపం తీరదు పుణ్యం అని. ఎన్నెన్ని చేస్తున్నావు తెలియదు. అదే జైలు చూడండి, తుంపర్లు వస్తున్నాయి అని చెప్పేసి ఇలా కట్టేసుకుంటారు. ఆ జైన్ మహారాజు ఉన్నారు, ఆయన గురువు. నడిస్తే కింద కాలి పాదాల కింద జీవాలు పడి చనిపోతాయని ఆయన నడకే లేకుండా అలాగే ఉండేవారు అనమాట. అంత సున్నితంగా ఆ జైన్ మతస్థులు చేస్తారు. ఇప్పటికీ కొంత అలాగే ఉన్నారు. ఆ గురువు అయితే అసలు ఎక్కడికి రారు, అలాగా ఉంటారు. ఏంటంటే అయితే ఎలా చేయగలం ఈ సామాజిక జీవనయాత్రలో? అట్లాగే తెలుసో తెలియకో చాలా దొరుకుతూ ఉంటాయి. వాటి జీవం ఎంత ఉంటుందో అంతవరకు ఉంటుంది, అవి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాంటి ఇవి కూడా అంతే కదండి అని అంటారు. ఎక్కడ లాజికల్కి వస్తే ఇవి కూడా అలాగే అనిపిస్తుంది. కానీ అవి తెలిసినా తెలియని చిన్న చిన్న సూక్ష్మ క్రిములు మనం చూడలేము, చేయలేము. దానికి అది మనం ఏం చేయలేము. వాటి లైఫ్ అంతే ఉంటుంది కూడా, ఆ సృష్టిలో ఆ లైఫ్ కూడా అంతే ఉంటది. కాబట్టి కనీసం తెలిసి చేసే పనులు, తెలిసి దాన్ని పెంచి కోసి తినటం అనేది చాలా ఘోరమైన పాపం అని చెప్పేసి అని ఈ యొక్క మహాపాతక నాశిని అనే నామంలో చెప్తున్నారు. అదంతా కూడా అలాగే తినేవాళ్ళు తిన్నవాళ్ళు అది నాకు తెలియదు, మీరందరూ ఏమిటో కూడా ఎవరెవరేంటో కూడా తెలియదు. కానీ ఒకటి ఏంటంటే, సాధన ధ్యానం చేస్తుంటే మనకి ఆహారం తీసుకున్న రోజు ఎలా ఉంటది, ఆహారం తీసుకున్న రోజు ఎలా ఉంటుందో మీరు గమనిస్తే చాలా తేడా తెలుస్తుంది. ఆ తర్వాత కొద్ది రోజులు సాధన చేసిన తర్వాత మీకు అలాంటి ఆహారము లోపలికి వేస్తే అది విమడదు, బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే తీసుకోవడానికి సిద్ధంగా ఉండదు లోపల మీ యొక్క విశ్వశక్తి. అట్లా మీరు తెలుసో తెలియకో అది హృదయపూర్వకంగా రావాలండి. మన మాటల ద్వారా మన ఇన్స్పైర్ అయ్యి రావటం కంటే కూడా మీలో కూడా ఇంకా నేను చెయ్యను తినలేను అన్న విషయాన్ని మీ లోపల నుంచి వస్తేనే అది శాశ్వత పరిష్కారం ఉంటుంది. మాటల ద్వారా ఇన్స్పైర్ అయ్యి లేకపోతే ఎవరో చెప్పారని ఇన్స్పైర్ అయితే అది తాత్కాలికం అవుతుంది. మరలా మనసు జిహ్వ లాగుతూ ఉంటుంది, తినాలనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అలా కాకుండా సాధన చేయండి, ముందు ధ్యానం చేయండి. చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మీకు ఎనర్జీ ఎప్పుడైతే వెళ్తూ ఉంటుందో అదే మిమ్మల్ని దాని నుండి విడుదల చేస్తుంది, విముక్తి చేస్తుంది. దాని మీద ఆసక్తి ఉండదు, తినాలనిపించదు. మీ శరీరం లోపల ఉన్న ధర్మం అంతా కూడా దాన్ని తీసుకోదన్నమాట. ఆ ఆహారం తీసుకోకుండా బయటికి పంపించేస్తుంది. అంటే వామిటింగ్ అయ్యే రూపంలో అలా జరుగుద్ది. చాలా మంది ఉన్నారు అలాగా. కాబట్టి అది మీకుగా రావాలి. చెప్పటం అనేది మా ధర్మం కాబట్టి చెప్పటం అన్నది చేయండి. సో ఇది మహాపాతక నాశిని అంటే, నిన్న ఒకసారి అడిగారు, నా వీడియో చూసారేమో నాకు తెలియదు, కానీ మాకు ఈ జంతు బలుల గురించి ఒక క్వశ్చన్ వచ్చింది కాబట్టి అందరూ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. జంతు బలులు అనేది మనకి చాలా మంది దేవతలకు ఇస్తూ ఉంటారు, ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఇప్పటికి కూడా కామాఖ్య టెంపుల్, అస్సాంలో ఉన్న కామాఖ్య టెంపుల్లో మహాఘోరంగా ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. అక్కడ జగద్గురు ఆదిశంకరాచార్యే అడ్డుపడి ఆ యొక్క జంతువులను ఆపు చేయడానికి ప్రయత్నించినా కూడా అమ్మవారే మళ్ళీ ఆయనకి నేనే ఆ జంతువులు ఎవరు నన్నే బలి తీసుకోండి అని కూడా ఆయన వచ్చేసి ఉన్నారన్నమాట.
అప్పుడు అమ్మవారు ఆయనకి చెప్పి, కాదు ఇక్కడ ఇక్కడ పరిస్థితి అది కాదు, ఇక్కడ అంతేను, వదిలేసి వెళ్ళిపో, దీని గురించి నువ్వు ఆలోచించొద్దని ఆవిడే చెప్తారనమాట కామాఖ్య టెంపుల్లో. ఆయన కథలో ఉంది అది. సరే, అది ఇప్పటికీ జరుగుతోంది అక్కడ ఉన్న వాతావరణానికి, అక్కడ ఉన్న సిచ్యుయేషన్ అది. అలాగే కాళీమాత, మన కలకత్తా కాళీమాతకి ఇప్పటికే జరుగుతున్నాడు. ఇవన్నీ ఏంటంటే ఒకటి ఒక దేవత, ఒక తల్లి రక్తాన్ని చూస్తే ఆ తల్లి ఆ యొక్క స్త్రీమూర్తి దేవత అవుతుందా? ఎవరు మరి చేసేదంటే ఒక క్షుద్రోపాసన చేసి క్షుద్ర శక్తులు ఉన్నవాళ్ళు ఆహారం కోరుకుంటారు. సాత్విక దేవతలు ఉన్నవాళ్ళు ఎప్పుడు అలాంటి ఆహారాన్ని కోరుకోరు. ఆ క్షుద్రోపాసన చేసేవాళ్ళు అవన్నీ ఒక తాంత్రిక విద్యలు, ఆ తాంత్రిక విద్యల్లో అవన్నీ ఉపయోగిస్తారు. నిజమైన దేవతలు ఎవరు కూడా, ఏ తల్లి అని ఏ యొక్క మన గ్రామ దేవతలైనా కూడా ఆ యొక్క ఆహారాన్ని ఎప్పుడు కోరుకోరు. మనకి రక్తంతో కూడిన ఆహారాన్ని ఎప్పుడు కూడా ఏ తల్లి స్వీకరించదు. మన బిడ్డకి చిన్న గాయమైతే మనం ఎలా తల్లడిల్లిపోతామో అలాగా ఆ మిగతా జీవులు కూడా ఆవిడి బిడ్డలే, మిగతా జీవరాశి కూడా ఆవిడ బిడ్డలే. ఆ బిడ్డలను అలా కోసి తినటం వల్ల జరిగేది ఏమవుతుంది, అది మహాపాపమే కదా. ఆ యొక్క జంతువుల యొక్క పరిణామాన్ని ఆపేసినట్టేగా. కాబట్టి ఏ దేవత కూడా అలా కోరుకోదు అన్న విషయాన్ని ఎంతమంది చెప్తున్నారు. మా ప్రాక్టికల్ గా ఏమిటంటే, మాకు ఒక కులదేవత ఉంది. ఆవిడ కులదేవత అంటే మా ఇంటి దేవత. ఒక 180 సంవత్సరాల క్రితం ఆవిడ చనిపోయింది అనమాట. అంటే ఆవిడ చిన్నమ్మాయి, 8 years పాప. ఆవిడకి మచూచి వచ్చి దేహాన్ని సారించింది. ఆ తర్వాత తీసుకెళ్లి శ్మశానంలో పెట్టడం అంతా జరిగింది. ఒక కొద్ది రోజులకి మనకి ఆ రోజుల్లో చూడండి, 180 సంవత్సరాలంటే ఎప్పుడుకో, ఆ రోజుల్లో గాజులు వేసుకున్న వాళ్ళు వస్తూ ఉంటారు అన్నమాట, గాజులు తొడగడానికి. వాళ్ళు ఆ ఊరి నుండి వచ్చినప్పుడు ఆ పొలిమేరల్లో ఆ అమ్మాయి పిలిచి, పొలిమేర దగ్గరకు వచ్చేటప్పటికి ఆ అబ్బాయి నాకు గాజులు ఏమని అడుగుతుంది అనమాట. ఆవిడ అతను భయపడిపోయి 2-3 సార్లు భయవేసి వచ్చేస్తాడు భయవేసి. మరలా అదే జరుగుతుంటే, వ్యాపారం కోసం రోజు రావాలి కదా, 4 ఊళ్ళు తిరుగుతారు చుట్టూ. భయం వేసి ఒక రోజున ఎట్లాగో ఏంటి అసలు చూద్దామని ధైర్యంగా నిలబడి చూస్తే మళ్ళా ఇలాగే అడిగింది, నాకు గాజులు వేవ, గాజులు సెట్. సరే అని చెప్పి ధైర్యంగా చేతులే కనపండి, చేతులకి గాజులు వేసేసి పలానా చెప్పారు. అప్పుడు అందనమాట, నీకు డబ్బులు పలానా వారు ఉన్నారు, ఎవరంటే జక్కావారి వంశం అని, అందులో అక్కడికి వెళ్ళి మా నాన్నగారిని అడుగు, డబ్బులు ఒక దండానికి ఒక గూట్లో పసుపు గుడ్డలో మూట కట్టి ఉంటాయి, అక్కడికి వెళ్ళి తీసుకో అని చెప్పేసి అని చెప్తుంది అనమాట ఆ అమ్మాయి. సరే ధైర్యంగా వచ్చి అతను ఆ ఇంటికి వచ్చి అడుగుతాడు. అంటే ఆయన వీళ్ళందరూ ఏడ్ చేస్తారంటే అప్పటికే ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. మా అమ్మాయి ఎక్కడుందండి, చనిపోయిన తర్వాత మా అమ్మాయి గాజులు ఎంచుకోవడం అని వీళ్ళు వల్ల ఏడుస్తారు. లేదు ఇలా అని చెప్పి ఇలా చెప్పిందని చెప్తే చూస్తే అలాగే ఉంటాయి అనమాట ఆ గూట్లో. అప్పుడు డబ్బులు ఇచ్చేసి అతను పంపిస్తారు. తర్వాత ఏమవుతుందంటే, ఇక నెమ్మదిగా అలా ఒక దేవత రూపంలో ఆరాధించడం మొదలెడతారు. అక్కడ కూడా కొన్ని ఆ రోజుల్లో ఎప్పుడు ఒక పోటీ ఉంటా ఉంటది. ఈవిడ ఎలా దేవత అవుతుందని, ఏం కాదు దేవత కాదు ఏం కాదని చెప్పి ఎదురీదిన వాళ్ళు ఉన్నారు, పాజిటివ్ గా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. 2 ఘర్షణలు ఉన్నాయి. ఆ 2 ఘర్షణలో కూడా అలా చేసిన వాళ్ళకి కొన్ని మహత్యాలు చూపించి తర్వాత ఊరంతా మారింది. అంటే ఊరంటే ఇక ఆ ఊర్లో కొన్ని ఇళ్ళు కాలిపోవటము, ఉయ్యాల్లో బిడ్డలు ఉండి పొత్తు ఉయ్యాల లోపల ఉన్న పక్క గుడ్డలని కాలిపోయి బిడ్డ బాగుంటాం, ఇలాంటివన్నీ చూసిన తర్వాత అమ్మవారు అలా చేస్తుందని ఆ నమ్మకాలు ఆ రోజుల్లో వచ్చినాయి అనమాట. సరే, అది నెమ్మదిగా ఒక దేవతగా ఒక విగ్రహం చేయించి ఊరి మధ్యలో జమ్మి చెట్టు కింద పెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆవిడకి ఇచ్చిన నైవేద్య కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మా వంశం వాళ్ళే చేస్తాం. మా తరతరాలుగా ఇప్పటికి మా రాఘవరావు గారిది ఐదో తరం అనమాట. సో అలా మేమే నైవేద్యం పెట్టడం. అంటే ఏదో అన్నదమ్ములు సీలేదప్పటి కొన్ని వస్తాయి కదా, పలానా ఇంత టైం మాకు ఇంత టైం మాకు అని వస్తుంది, అట్లా షేర్ అవుతా ఉంటాయి. అలాగా జరుగుతూ ఉందండి. అట్లాగే నెమ్మది ఫస్ట్ లో ఇట్లా జంతు బలులు ఇవ్వటం, కోళ్ళ కోయటం, మేకలు ఇవ్వటం అలాంటివి ఏమి లేవు. కేవలం ఆవిడకి వడపప్పు, పెసరపప్పు, సలిమిడి, లేకపోతే పసుపు కుంకం, ఇంతే. ఇక బట్టలు ఏమైనా పెట్టుకోవాలన్నమాట పెట్టుకుంటారు. అది వీళ్ళు పెట్టారు. అది అసలు తంతు. అది నెమ్మదిగా ఏమైందంటే ఒక్కొక్కళ్ళు కోడిని ఇవ్వటం, మేకలు ఇవ్వటం, ఇలా అది ఇప్పుడు తారాస్థాయికి చేరింది మా ఊర్లో, మా దేవత దగ్గర. మేము ఇది పరిచయం అయిన తర్వాత మరి 20 ఏళ్ళు అయిపోయింది, 24 ఏళ్ళు అయిపోయింది. ఫస్ట్ ఇయరే మేము ఇలా మాకు దేవత ఉంటుందండి, ఇలా చేస్తారు, మన జంతు బలులు ఇస్తారు ఏంటి అని అంటే,
సరే అని చెప్పేసి అనుకున్నాము. ఏదో చేయాలని అనుకున్నాం కానీ దాన్ని పెద్దగా పట్టించుకోవాలి. ఎందుకంటే మాకు కూడా ఏంటంటే అది ఆ దేవత దగ్గరికి చాలా మంది ఎన్నో మొక్కులు మొక్కుకుని అక్కడికి వచ్చి వాళ్ళ వాళ్ళ కష్టార్జితమైన ఆ సొమ్మును అక్కడ ఇచ్చి ఆ ఫలితాలు పొంది చాలా మంది ఫలితాలు పొందుతారు. బిడ్డలు లేని వాళ్ళు బిడ్డలు పుట్టడం ఇలాంటి ఎన్నో జరిగినాయి. ఇప్పటికీ కొన్ని 50 ఏళ్ల నుంచి 60 ఏళ్ల నుంచి 100 ఏళ్ల నుంచి వచ్చే ఆ యొక్క పరంపర కూడా ఉంది ఇప్పుడు కూడా. అంత నమ్మకం అన్నమాట. సో అలాగా జరుగుతుంది. ఈ మధ్య కాలంలో అనిపించింది మనము జీవహింస పనికిరాదని ఇక్కడ మేము ఎన్నో చేస్తున్నాం. ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మన ర్యాలీలు అలాంటివన్నీ చేస్తున్నా ఎంత బాగా. మరి అసలైన మన గుళ్ళో ఇలాగ ఇస్తున్నారు కాబట్టి మనం చేయవలసిన బాధ్యత ఏంటని చెప్పి మా వారికి రాఘవరావు గారికి ఆలోచన వచ్చి సరే మనం ఈసారి వెళదామని చెప్పేసి ఒక 2 years బ్యాక్ మేము అప్పటి వరకు మేము వెళ్ళేవాళ్ళం కాదు. మాకున్న ఆ సమయాన్ని మాకు ఒక 60 days ఎంత వస్తుంది. ఆ 60 days వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళే నైవేద్యం పెట్టుకుని దానికి ఏది వస్తే వాళ్ళు అది తీసేస్తున్నారు అనమాట. అలా జరుగుతుంది. కాదులే ఈసారి మనం వెళదామని చెప్పేసి ఆయన ఆలోచన రావటం మనం వెళ్ళి అప్పటికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. బ్యానర్లు పెట్టి పాంప్లెట్లు పంచి అవన్నీ చేస్తున్నాం కానీ ఏమీ అవటం లేదు. సరే ఒక సంవత్సరం పాటు ఒక సంవత్సరం మాకు సమయం వచ్చినప్పుడు మేము వెళ్ళి 60 days ఉన్నాం. ఒక 4 years బ్యాక్. అప్పుడు చాలా వస్తూ ఉంటాయి, బాగా వస్తూ ఉంటాయి. మేకలు కోళ్ళు అసలు ఎన్ని వచ్చినాయి అలా వస్తూ ఉంటాయి. రాఘరావు గారు కూర్చుని అక్కడ చెప్పేవారు అనమాట. ఇలాగే మీరు ఇలాగ వాటికి ప్రాణం ఉంది కదా, ఆ ప్రాణాన్ని అలా హరించేస్తున్నారు. మరి నిజమైన దేవత ఎప్పుడు కూడా రక్తం కోరుకోదు. రక్తం కోరుకునే దేవత అయితే దేవతే కాదు, ఆవిడ క్షుద్ర దేవత. మీకు అలా భయపడాల్సిన పని లేదు. ఇంకెప్పుడు అలాంటి మొక్కులు మొక్కకండి, ఇలా జాగ్రత్త ఉండండి అని చెప్పేసి అలాగా అన్ని ఎడ్యుకేట్ చేసేవారు పాప వాళ్ళని. కానీ ఎప్పటి నుంచో వచ్చే ఆ యొక్క ఆచారాన్ని వదులుకోవటం అనేది చాలా కష్టమైన విషయం. అంత తొందరగా మనసులో ఉండిపోద్ది కదా. మేము మొక్కుకున్న అమ్మవారికి ఇవ్వలేదు, ఇవ్వకపోతే ఏం చేస్తుందో అని చెప్పే భయం కూడా ఉంటుంది. మీకు ఎలాంటి భయం అవసరం లేదు, మీ బాధలకు మేము అడ్డం వేస్తానని చెప్పేసి ఆయన అలా చెప్పేవారండి. అట్లా 60 రోజుల్లో చాలా వరకు ఒక్కటి కూడా తెగకుండా ఉన్నాం. అక్కడ కట్ చేయకుండా ఒక్క జంతువుని కూడా బలివ్వలే ఆ ఫస్ట్ మేము వెళ్ళిన 60 days లో. సో దాని ఫలితం ఏంటన్నది వేరే విషయం. దాని ఎఫెక్ట్ కొంత రాఘవరావు గారు కూడా తీసుకున్నారు. దాని యొక్క తనకు ఒక సఫరింగ్ వచ్చింది బాడీలో, కొన్నాళ్ళు పట్టింది అది తగ్గడానికి. ఎందుకంటే ఎప్పుడైనా ఒక ఫోర్స్ గా మనం ఆపుతున్నప్పుడు దానికి ఉండే ఆహారం కోసం ఉండే దేవతలు ఉంటారు కదా, నెగిటివిటీ. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి కావాల్సిన ఆహారం రానప్పుడు ఏం చేస్తారు, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ నెగిటివిటీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అది అప్పటికి మాకు తెలియలే నిజంగా అసలు, కానీ అది తర్వాత మేము అర్థం చేసుకున్నాము. మొత్తానికి ఆ సఫరింగ్ నుంచి కూడా బయటపడ్డారు. దానికి ఆ యొక్క ఆ సఫర్ నుంచి బయటపడటానికి కూడా పత్రి గారే వెనకాల కొమ్ము కాస్తారు. ఆయనే మొత్తం. అంటే ఒకటే చెప్పారు, మనం చేసే పని నిష్కామ కర్మ. మన కర్మ చేయటమే మన వంతు, ఫలాన్ని ఎప్పుడూ ఆశించకూడదు. సో ఆ విధంగానే ఆ కర్మలు మేము చేస్తున్నాం. దానికి ఫలం కూడా వచ్చింది. ఆ ఫలం అంటే శారీరకంగా అప్పుడు ఆ సంవత్సరం మాత్రం చాలా సఫర్ అయ్యాం అంతాను, ఇద్దరం కూడాను. ఎక్కువ భాగం ఆయనే బాగా సఫర్ అయ్యారు. ఎందుకంటే తనే అక్కడ ఎదురు నిలబడి దాన్ని చెప్పడం అనమాట. సో ఆ విధంగా అలా సక్సెస్ గా చేసుకుని ఒక్క జంతువును కూడా అక్కడ కట్ చేయకుండా చేయగలిగాము. మళ్ళా మాకు ఇంకొక 1 year బ్యాక్ వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళాము. అది మీకు వీడియోలో కూడా చూసారు. వెళ్ళినప్పుడు అసలు 90% తగ్గిపోయింది. ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చిన అక్కడ, అది కూడా మొత్తం మీద ఒక 10 మంది వచ్చి ఉంటారు. వాళ్ళకు కూడా ఇలా చెప్పేసి లేదమ్మా అని చెప్పేసి అని చెప్పటం, ఆ యొక్క వార్త సరౌండింగ్స్ లో ఉన్న కొన్ని వేల గ్రామాలకు వెళ్ళిపోయింది. ఇక్కడ ఇవ్వటం లేదు, జంతు బలు చేయటం లేదు, వీళ్ళు ఒప్పుకోవటం లేదట, ఇక్కడ చేయనివ్వటం లేదు అని చెప్పేసి అని ఒక రూమర్ వచ్చేసింది. తద్వారా అంతా తగ్గిపోయింది. 90% కూడా లేదు. ఇప్పుడు అదృష్టవశాత్తు ఏంటంటే మాకు అక్కడ ఉన్న వేరే బ్రదర్స్ ఉంటారు కదా, అంతకుముందు వాళ్ళు అంత పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు వాళ్ళు కూడా చక్కగా చెప్తున్నారు. కాబట్టి ఆ యొక్క జంతు బలులు ఆపే కార్యక్రమం ఆ యొక్క గ్రామంలో ఆగిందనమాట. ఇది మరి అది గొప్ప అచీవ్మెంటే. అది ఒక ఏంటంటే ఒక మానవుల యొక్క నమ్మక వ్యవస్థ మీద మనం పోరాడటం అనమాట. నమ్మక వ్యవస్థ ఎన్నో కొన్ని 100 సంవత్సరాల నుంచి అలా జరుగుతూ ఉన్న కార్యక్రమాన్ని అలా ఆపేయటం అనేది మరి ఎంత ఫోర్స్ ఉండాలి, ఎంత ఎనర్జీ ఉండాలంటే అక్కడ ఆ యొక్క వెనకాల దైవీ శక్తి ఉండబట్టే మనం చేయగలుగుతున్నాం. ఇది కేవలం పాత్రదారులు,
ఈ పాత్రధారతో మనం పని చేయడానికి మనం కూరుకున్నాం కాబట్టి వెనకాల సపోర్ట్ వస్తుంది. ఆ సపోర్టింగ్ వచ్చింది కాబట్టి మరి ఆ దైవశక్తి ఉంది కాబట్టి అంత కొంత సఫరింగ్ అంటే ఎలా అంటే ఒక ఈ లెఫ్ట్ ఇది భాగం అంతా ఆయనకి ఆపరేషన్ చేసినట్టు ఒక ఊపిరి ఆడేది పడుకునేవారు కాదు, కూర్చునేవారు, ఊపిరి ఆడేది కాదు. అలా అసలు పడుకోవడానికి కూర్చోడానికి కూడా ఉండేది, ఆహారం తినడానికి ఉండేది కాదు. కానీ అది ఎవరికి చెప్పుకోలేదు, ఏం తెలిసింది కాదు. ప్రతిసారి దానికి సరే ఏదో బాగా బాధగా ఉంది కదా, ఒకసారి వెళ్ళండి లేని హాస్పిటల్ కానీ అక్కడి నుంచి మనకు విజయవాడ రావాలంటే ఒక 40 కిలోమీటర్స్ అనమాట. రండి అని బయలుదేరి వచ్చేటప్పటికానంటే ఆయన బయలుదేరి కార్ వేసుకుని ఇక్కడికి వచ్చే లోపల ప్రతిసారి ఒక 15-20 టైమ్స్ ఫోన్ చేశారు అనమాట. సరే ఈయన ఫోన్ ఆఫ్ చేస్తున్నారు, నాది తీసింది, నేను చెప్పాను ఇలా వెళ్ళారండి ఇలా బాగాలేదని చెప్పేసి అంటే అవునా అని చెప్పి వెంటనే మళ్ళీ ఆయన ఫోన్ చేశారండి. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళా చేశారు. వచ్చిన తర్వాత సరే సార్ ఇలాగ ఇన్ని ఫోన్లు చేశారు ఒకసారి చేయండి అని అంటే చేసిన తర్వాత సార్ ఒకటే చెప్పారు, ఏమయ్యా నీ స్వధర్మాన్ని మానేసి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వేమి నిర్ణయం తీసుకున్నావు, నువ్వేం చేస్తున్నావు, నీకు చావో రేవో తెలుసుకోవాల్సిందే, నువ్వు ఎందుకు హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి ఆయన ఇలాగే చాలా గట్టిగానే మాట్లాడారండి. అట్లా అనేటప్పటికి సరే సార్ మీరేం చెప్తే చేస్తాను, నాకు తట్టుకోలేక వెళ్ళినమాట వాస్తవమే అని మందులు తెచ్చారు అంతే. జస్ట్ మీరు అప్పుడు సార్ కూడా నీ స్వధర్మాన్ని మర్చిపోకూడదు, ఒక పనిలో నువ్వు దిగావంటే చావైనా రేవైనా చేసి అదే మనకి మన భగవద్గీతలో ఉంటుంది, హతోవా ప్రాప్తి స్వర్గం జిత్వా మోక్షసే మహీన్ అంటే నువ్వు యుద్ధంలో నువ్వు చేసి చావైతే నువ్వు వేరే స్వర్గానికి వెళ్తావు, జయించావు అనుకో ఇక్కడ విజయం సాధిస్తావు, కాబట్టి అది నీ యొక్క ధర్మము అని చెప్పేసి ఆయన మంత్రి గారు చెప్పిన తర్వాత వెంటనే ఇంకా తను మీరు ఇంత మాట ఇచ్చిన తర్వాత ఇంక నేను రాజు చేస్తాను సార్ వేసుకోనని చెప్పేసి అని ఒక మాట అన్నారు. నీకు ఎక్కడ కష్టం వచ్చినా నన్ను గుర్తు చేసుకో అని చెప్పేసి అసలు ఎప్పుడు అనరండి అలాంటి మాట. అసలు నేను సపోర్ట్ ఉన్నానన్న మాటే రాదు ఆయన దగ్గర నుంచి. ఎప్పుడంటే ఎవరికి వ్యక్తిగతంగా నీకు నువ్వే ఉద్ధరించుకోవాలని చెప్తారే కానీ ఏనాడు చెప్పరట. అంత మాట తర్వాత ఇంకెలా చెప్పి మొత్తం తెచ్చుకున్న మందులన్నీ చెరువులో పడేస్తారు. ఇంకంతే కొంతకాలం సఫర్ అయ్యారు. సఫర్ అయిన తర్వాత తగ్గిపోయింది. దాని ఫలం ఏంటన్నది ఇప్పుడు మేము చూస్తున్నాం. సో ఆ దేవాలయంలో ఇంతవరకు ఎలాంటి జంతువుని ఇవ్వడం అనేది జరగట్లేదు. అలాగే ఇప్పుడు కూడా మా వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. దాన్ని ఆదర్శంగా చేసుకున్నప్పుడు చాలా దేవాలయాలకి కొంచెం ఇన్స్పిరేషన్ కలిగింది, మనం కూడా అలా చేద్దాము అనే విషయాన్ని కూడా కొంతమంది, అన్ని చోట్ల జరగట్లేదు, దానికి ఉండాలి కదండి, జరుగుతుంది. ఎక్కడంటే మన పెనుగంచిప్రోలు అని కృష్ణా జిల్లాలో ఇంకో చోటు ఉందండి, అక్కడ అసలు విపరీతమైన రక్తపాతం అన్నమాట. ఎలా ఉంటుందంటే దేవర్లు పారుతూ ఉంటారు. అక్కడ కూడా మానేశారంటే ఇలాంటి ఇన్స్పిరేషన్ మనం శాకాహారాలు చేయటం ఇలా చేయటం వల్ల అక్కడ ఉన్న ఈవో కూడా ఒప్పుకుని తర్వాత అక్కడ కూడా కొంత తగ్గించారు. సో ఇదనమాట జంతు బలులు అంటే. జంతు బలులు అంటే ఏ దేవత కూడా అలా కోరుకోదు, కోరుకున్న దేవత ఆ దేవత కాదు, అది క్షుద్ర దేవత. క్షుద్ర దేవతలకు అలాంటి ఆహారం కావాలి, అది కూడా ఒక తాంత్రిక విద్య, అది చేసేవాళ్ళు వేరే ఉంటారు. సో యోగ సాధనకు అది ఎందుకు పనికిరాదు. యోగ సాధన ఒక కొన్ని సిద్ధులు సాధించడానికి, కొన్ని శక్తులు తన యొక్క అధీనంలో ఉంచుకోవడానికి చేసే క్రియలు అనమాట అవి. ఓకే, ఇది మా జీవితంలో ఒక పెద్ద అచీవ్మెంటే ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి ఇలా ఏ పాపాలు ఎలాంటి ఇంతకు ముందు ఏం చేసాము ఇప్పుడు ఏం చేసాము మనకు తెలియదు, తెలుసో తెలియక చేసిన పాపాలన్నీ కూడా ఈ యొక్క మన ధ్యానం అనే సాధనలో మనోశూన్యత పొందినప్పుడు, భావరహిత స్థితి పొందినప్పుడు మనకు కలిగే అద్భుతమైన ఆ యొక్క జ్ఞాన స్థితిలో మన కర్మలన్నీ కూడా జ్ఞానం అనే అగ్నిలో పడి దహించి వేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క సాధకుడు కూడా శూన్యరహిత స్థితి, భావరహిత స్థితిలో ఆ యొక్క శక్తిని మనం జాగృతం చేసుకున్నప్పుడు మన కర్మలన్నీ దగ్ధం అవుతాయి. అలా మహాపాతక నాశిని అనే నామాన్ని సూచిస్తుంది అనమాట, చెప్తున్నారు అనమాట. ఇది మహాపాతక నాశిని అనే నామం. మహామాయ ఈవిడ ఒక దేవత. ఈ మహామాయ అనేది ఇంత కాదండి. అసలు మనం ఇంతకు ముందు కూడా చెప్పాను, మన జీవితాలన్నీ ఒక మాయలోనే జరుగుతున్నాయి. ఇదంతా మాయే, మాయతోనే జరుగుతుంది. ఈ మాయను ఛేదించకుండా మనం ఆ మాయలోనే ఇమిడిపోయి ఉంటున్నాం. ఆ మాయలోని ఇది శాశ్వతము, ఇదే సత్యము అనుకుంటున్నాం. ఆ సత్యము ఇది శాశ్వతము కాదు అన్న విషయం ఎప్పుడు తెలుస్తుంది? ఇదిగో ఇలా ధ్యాన యోగ స్వాధ్యాయ సాధనల ద్వారా తెలుస్తుందన్నమాట. కాబట్టి ఇది ఒక భ్రమ. ఈ భ్రమలు వేడాలంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఎలా వస్తుందంటే వీటి ద్వారా వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మన భ్రమ వేడితామో అప్పుడు శాంతి దొరుకుతుంది, అప్పుడు సుఖం దొరుకుతుంది, అప్పుడు శాశ్వత సత్యం అనేది అర్థమవుతుంది. ఆ భ్రమలు వేడగొట్టుకోవడానికి మనం చేసే ఈ యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఎవరెవరు ఏ లైన్ లో ఉండి ఎలా సాధన చేస్తున్నా
మనకు ఉన్న ఆ మాయ ఏదైతే ఉందో ఆ మాయను తొలగించుకునే ప్రయత్నమే ఇదంతాను. నిన్న ఒకసారి చెప్పుకున్నాను, మనం ముందల ఒక భూమి మీదకి రావాలంటే ఒక ఒక డిజైన్ ఒక ప్లాన్ చేసుకునే వస్తాము. భూమి మీదకి రాగానే అది మర్చిపోయి ఈ మాయ అనే ఆ యొక్క తెరలో పడిపోతాము. మళ్ళీ ఈ మాయను తొలగించుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ పనులన్నీ కూడా. మనకు ఒక పూజ దగ్గర నుంచి మొదలెట్టి అలా 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 పెరుగుకుంటూ జపాలు తపాలు ధ్యానాలు చేసుకుంటూ ఈ యొక్క స్థితికి వస్తాము. శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు, స్తోత్ర కోటి కోటి పూజ సమస్తోత్రం స్తోత్ర కోటి నమో జప కోటి కోటి జప కోటి తప ధ్యానం అంటే ఒక కొన్ని కోట్ల పూజలు చేస్తే ఒక కొన్ని కోటి పూజ చేస్తే ఒక ఒక జపానికి సమానం, కొన్ని జపాలు చేస్తే ఒక తపానికి సమానం అనమాట. కొన్ని తపస్సులు చేస్తే గానీ ధ్యానానికి సమానం, కొన్ని కోటి ధ్యానాలు చేస్తే గానీ ఒక లయ స్థితి రాదు అని చెప్పి 4 పూజ జపము తపము ధ్యానము 4 మెట్లు పెట్టాడు. 4 మెట్లలో మనం మొదటి మెట్లోనే ఉంటామంటే ఎప్పటికీ అలాగే కొన్ని వందల జన్మలు అలాగే ఉంటాం. ఆ మెట్ల జన్మ నుంచి జరిగిన తర్వాత, ఆ పరిణామం జరిగిన తర్వాత ఆ జపతపాలకు వెళ్తాం. ఆ జపతపాలు కూడా కొన్ని వందల జన్మలు జరిగిన తర్వాత ఈ యొక్క ధ్యానం అనే స్థాయికి వస్తాం. మనందరం ఈ రోజున ఈ ధ్యానం అనే ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చామంటే సో ఇదంతా మన కర్మ పరిపక్వత చెంది ఈ రోజున మనం ధ్యానం అనే స్థాయిని అందుకోగలిగే, ఈ భూమధ్య స్థితిని పెట్టగలిగే స్థాయికి మనందరం వచ్చినందుకు మీ అందరికీ ఆ శతకోటి వందనాలు. అంతటి అద్భుతమైన ఈ ప్లాట్ఫామ్ మీద మనందరం కలిసి ఈ యొక్క సాధన చేస్తూ మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుంటూ చక్కటి సాంగత్యాల్లో ఉంటున్నారంటే మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదములు. ఇది మరి ఈ మాయను ఎలా జయించాలి అన్నదానికి ఇక్కడ మనం చెప్పుకుంటాం. ఈ మొత్తం సకల చరాచర ఉన్నదంతా మనకు కనిపించే ఈ ప్రపంచం అంతా కూడా ఫస్ట్ ఉన్నదే. ఇది చక్కగా దాన్ని అనిపిస్తున్నాం. మంచి చెట్లు ఉన్నాయి, మంచి ప్రకృతి ఉంది, మంచి మనం ఆనందించడానికి మంచి మంచి క్లబ్లు ఇవి అవి అన్ని మనం ఏదైతే అనుభవిస్తున్నాం అన్ని విశ్వంలో ఉన్నాయి. చక్కగా కళ్ళ ముందు కనపడుతుంది. ఈ కనపడే ప్రపంచాన్ని లేదు అంటే ఎలా కుదురుతుంది? లేదు అంటే ఆయన ఎలా కుదురుతుంది? ఫస్ట్ లో మేము కూడా ఇలాగే గురువు గారిని అడిగేవాడు. కాబట్టి లేదు అంటే ఎలా కుదురుతుంది? ఉంది కదా, ఉన్న ప్రపంచాన్ని లేదని ఎలా చెప్తారండి అంటే అదే మిథ్య, అదే మాయ. అప్పుడు దానికి ఎట్లా అంటే మనకి బాగా అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు మన బంగారం ఉందండి, బంగారం ఉంది. ఆ బంగారంతో మనం బంగారం అనేది ముద్ద, కానీ ఆ ముద్ద అయిన బంగారంతో మనం అనేక రకాల వస్తువుల్ని ఎన్నెన్నో రకరకాల వస్తువులు చేసుకుంటున్నాం కదా. కానీ అది ఒక రూపం దాల్చిన తర్వాత ఇది ఒక పోగనో ఒక నగనో లేకపోతే ఒక హారమనో ఒక వడ్రాణమనో ఇలా చెప్పుకుంటున్నాం. కానీ దానికి మూలం ఉంది, ఏముంది? మూలం ఏముంది? ఆ యొక్క సాలిడ్ అది ఆ బంగారం. ఆ బంగారాన్ని తీసి మనం మన నైపుణ్యంతో అనేక రకాలుగా చేసుకుంటే ఇది బంగారం, ఈ నగ అని మన పేరు ఎలా పెట్టుకుంటున్నాము. దానికి వెనకాల ఉన్న మూలం ఏంటంటే ఒక సాలిడ్ అయిన ఒక బంగారమే. సో అది కనపడదు, ఇక దానిలో బంగారం ఉంది కానీ అది ముద్దగా లేదు, ఒక రూపం దాల్చేస్తుంది. అదే విధంగా అవ్యక్తమైన ఏ చైతన్యం అయితే ఉందో, ఏ ఆదిశక్తి అయితే ఉందో ఎలా ఆ మూల చైతన్యము దాని నుండి బయటికి వచ్చింది, దాని నుండి విడబడింది, దాని నుండి సృష్టించబడింది ఈ సకల చరాచర ప్రపంచము. కాబట్టి ఈ ప్రపంచానికి ఆవిర్భావానికి కారణం ఏదైతే ఉందో ఆ మూల శక్తి అవ్యక్తమైనది. అది అసలు తెలుసుకోవాలి. అనేక వస్తూనే ఉంటాయి మనకి మాటలు పదే పదే పదే. సో ఆ మూలమైన స్థితిని మనం గమనించినప్పుడు మనకి ఇదంతా కూడా మిథ్య, ఇదంతా జగన్మిథ్య అంటారు. అంటే కనిపించే జగత్తంతా మిథ్య, ఇదంతా మాయరా అని అనుకుంటాం. కానీ ఏం మాయ అని అనుకుంటున్నా, కానీ మాయ వెనకాల ఏముంది? ఒకటి ఇదంతా మాయని తెలుసు మాటలతోనే వస్తాం, కానీ మాయ వెనకాల ఏదైతే ఉందో మనం అది గమనించాం. ఆ మాయ దీనిలో పడిపోతాం అని చెప్పి తేలిగ్గా తీసేస్తాం. కానీ దాని వెనకాల ఉన్న సత్యాన్ని, కనిపించే ప్రపంచం అంతా అశాశ్వతమైనది, దీనికి మూలమైతే ఏదైతే ఉందో అది శాశ్వతమైనది. అలాగే ఈ దేహం అనేది ఇప్పుడు ఉన్నంత వరకే ఉంటది, ఇది అశాశ్వతమైనది. ఇది దేహం ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఉంటుంది. కానీ దీన్ని నడిపించే శక్తి ఏదైతే ఉందో ఆత్మశక్తి, అది అనంత ప్రయాణము అన్న భావన, అన్న ఆ యొక్క స్థితి, ఆ యొక్క ఆలోచన స్థితిని మనం స్థితం చేసుకోవాలి, ఆ భావన స్థితం చేసుకోవాలి. అది అప్పుడు ఇదంతా కనపడేదంతా మాయ అని చెప్పేసి అనుకుంటాం. ఎందుకంటే మనకి ఇది కనపడుతుందని దాని వెనకాల ఏదో ఉంది. ఆ వెనకాల ఉన్న స్థితిని మనం చేయవలసిన పని ఇది. ఆ గమనించే ఆలోచనని మనం తెచ్చుకోవాలి. కాదు, తొందరగా రాదండి, మాటలు చెప్పినంత తేలిక కాదు. ఎందుకంటే మాయలో పడిపోతూ ఉంటాం. ఎలా మాయ ఉంటుందంటే మీకు అక్కడ మనకు తెలియదు, మీరు అందరూ ఎక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే కదా. ఇక్కడ మనకి మురికుంటలు ఉంటాయి, చెరువులు ఉంటాయి. చెరువుల్లో ఒక తామర తూడు ఉంటది. ఆ
టెక్కలాగా బాగా పెరిగిపోతుంది తామరతూడులో, చెరువుల్లో. లేదా తామరాకులు ఏమైనా సరే, తామర చెట్లు అయినా పెరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత దాన్ని ఇలా తీస్తే నీళ్లు కనపడతాయి. అప్పటి వరకు ఆకులతోనూ పూలతోనూ అలా ఉంటుంది అంటే ఆ చెరువు. కొంత మేరకు మన చేతినైనా అంతవరకు ఆ చేతితో ఇలా తీస్తే ఏమవుతుంది, అది పక్కకి వెళ్ళిపోయి చక్కగా నీళ్లు కనపడతాయి. మళ్ళీ అదంతా మనం చేయి తీయగానే ఏమవుతుంది, మళ్ళా వచ్చేస్తుంది. అదిగో మాయ లాంటిది. మాయ లాంటిది. చెరువులో తూడుని ఆ యొక్క డెక్కని, ఆ తామర తూడుని పక్కకి ఎలా తీసేసి ఆ స్వచ్ఛమైన నీరుని ఎలా చూస్తామో, మళ్ళీ మన చేతులు తీయంగానే మళ్ళా ఎలా వచ్చేస్తా మాయ ఆ తూడంతాను, తామర తూడంతాను. అదే విధంగా మనం తీసుకుంటా ఉంటాం, వస్తూ ఉంటుంది, తీసుకుంటా ఉంటాం, వస్తూ ఉంటుంది, తీసుకుంటా ఉంటాం, వస్తూ ఉంటుంది. ఈ పని చేయగా 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 చేస్తే ఓహో అసలు సత్యం అనేది మనకు అర్థమైంది కదా, ఆ అనుభూతి అర్థమైంది కదా అన్నది మనం తెలుసుకోవాలి. అది మాయను ఛేదించడం అంటే ఇలా ప్రయత్నం ద్వారా చేస్తూ చేస్తూ ఉంటే మనం ఎంత తీసుకున్నా వస్తూనే ఉంటది. చూడండి, ఇక్కడ బొట్టు పెట్టుకుంటే, స్టిక్కర్ పెట్టుకుంటే ఇక్కడ మనం ఇక్కడ దృష్టి పెట్టాలి. ఇది ఆత్మస్థానం, ఇది మన యొక్క చైతన్య స్థానం. కాబట్టి ఎప్పటికప్పుడు ఇలా మాయలో పడిపోతూ ఉంటాం, మళ్ళా దృష్టిని ఇక్కడ తీసుకురావాలి, పడిపోతూ ఉంటాం, దృష్టిని ఇక్కడ తీసుకురావాలి, పడిపోతూ ఉంటాం, దృష్టిని ఇక్కడ తీసుకురావాలి. సో ఎల్లప్పుడూ మాయలోకి వెళ్ళిపోతూనే ఉంటాం. ఆ వెళ్ళిపోకుండా ఉండే ఛేదించుకుని వచ్చే స్థితి మనకు రాను అర్థమవుతుంది. ఒకసారితో అర్థం కాదు. కాబట్టి ఈ కనపడేదంతా కూడా శాశ్వతమైనది. శాశ్వతమైనది ఏది ఉందో ఆ సత్యాన్ని మనం పట్టుకోవాలనే ఒక ఆ జిజ్ఞాస మనకు కలగాలి, ఆ ఆతృత కలగాలి, ఆ తపన కలగాలి. అలా కలిగినప్పుడు నీకు అలాంటివన్నీ కూడా అలాంటి వాతావరణం నీకు ఏర్పడుతుంది అన్న విషయాన్ని తెలియజేస్తుంది. మళ్ళా ఇంకా ఎలా ఉందో ఈ మాయ గురించి ఇంకొంచెం విశ్లేషణ చేసుకున్నాం. కాబట్టి నిజం చెప్పాలంటే మానవుడు, నిన్న కూడా అనుకున్నా, మానవుడు మన భూమి మీదకి వచ్చింది ఈ మాయను ఛేదించడానికి. మానవుడి యొక్క ప్రాథమిక లక్ష్యం ఈ మాయని ఛేదించుకుంటే ఈజీగా అయిపోతుంది. అది ఇది ఇది సత్యము కాదు, ఇది మాయ అని మీకు ఎప్పుడైతే అర్థమైందో ఇక చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హ్యాపీగా అంటే అలా అని ఏం వదిలేయం సుమా, అన్నిట్లోనూ ఉంటాం, అన్ని పనులు చేస్తాం, అన్ని మొత్తం సాంసారిక బాధ్యతలన్నీ తీరుస్తూనే ఉంటాం. కానీ అంటబడకుండా ఉండాలి. ఇది మాయా, ఇది జీవితం కాదు, ఇది శాశ్వతం కాదు అన్న విషయం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఆ సంసారంలో వెలుగుతూ, సంసారంలో ఉంటూ, సంసారంలో జీవిస్తూ తామరాకు మీద నీటి బొట్టులా ఉండటం అనేది చేత కావాలి. అది ప్రాక్టీస్ మీద వస్తుంది. సాధన చేయగా వినగా సాధనలో సమకూరణ ధనంలోన అంటారు పనులన్నీ. సాధనతో సమకూరణ పనులు ధరణిలోన. ఎప్పుడైతే మనం సాధన చేస్తూ ఉంటాం అన్ని సాధించుకుంటాం. మానవుడు అసాధ్యమదేం లేదు, అన్ని సాధ్యాలే, అన్ని సుసాధ్యాలే. సో ఈ యొక్క మాయ ఎలా ఉందో ఒకసారి చాలా జాగ్రత్తగా వినండి, ఎలా ఉందో అన్నది. ఏ శక్తి అయితే ఉందో, మనకి ఇప్పుడు గురించి ఇంతా చెప్పుకుని అన్నిటి వెనకాల ఉంది ఆ శక్తి అని. ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తి ప్రతి జీవిలోనూ, ప్రతి జీవి అయి, ఆ జీవి యొక్క ప్రాణమై, మరి ఆ జీవి యొక్క ఆహారమై, అలాగే తల్లి అయి, తండ్రి అయి, సుఖమై, దుఃఖమై, గురువై, దేవుడై, శక్తి అయి, అలాగే భావమై, భక్తి అయి, తోడై, నీడై, క్రీడై, వినోదమై, నిద్రై, స్వప్నమై, మరి శక్తి అయి, ఇచ్చి అయి, జ్ఞానమై, రాగమై, మోహమై, ద్వేషమై, భోగమై, కోపమై, బుద్ధి అయి, ఇలా సమస్త గుణ రూపములో ఉన్నది కూడా ఆ యొక్క శక్తియే. అలా ఇన్ని గుణాలని ఆవిర్భవించేది ఆ శక్తే. మరి ఈ గుణాలన్నిటినీ లేకుండా నిర్భావంగా గుణరహితంగా చేసేది కూడా ఆ శక్తియే. ఆ శక్తినే మహామాయ అన్నారు. ఆ శక్తినే మహామాయ అన్నారు. మరొకసారి చెప్తున్నాను దీన్ని. ఏ శక్తి అయితే మనం దాని గురించి చెప్పుకుంటున్నాం, ఆ శక్తే ప్రతి జీవిలోనూ ఉంది. ప్రతి జీవిలోనూ ప్రతి జీవి అయి ఉంది, జీవిలో ప్రాణమై ఉంది. ఆ జీవికి తల్లి అయి ఉంది, తండ్రి అయి ఉంది, మరి సుఖమై ఉంది, దుఃఖమై ఉంది, గురువై ఉన్నాడు, దేవుడై ఉంది, భావమై ఉంది, భక్తి అయి ఉంది, తోడై ఉంది, నీడై ఉంది, క్రీడై ఉంది, వినోదమై ఉంది, నిద్ర అయి ఉంది, స్వప్నమై ఉంది, శక్తి అయి ఉంది, ఇచ్ఛ అయి ఉంది, జ్ఞానమై ఉంది, రాగమై ఉంది, ద్వేషమై ఉంది, మరి భోగమై ఉంది, కోపమై ఉంది, బుద్ధి అయి ఉన్నది. ఇలా సమస్త గుణాలను ఆవిర్భవింపజేసేది ఆ శక్తియే. మరి ఆ గుణాలన్నిటినీ లేకుండా గుణరహితంగా చేసేది కూడా ఆ శక్తియే. ఆ శక్తియే మహామాయ అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి దాన్ని ఎలా తెచ్చుకోవాలి చెప్పాలంటే
కాబట్టి ఇవన్నీ కోరుకునేది తీర్చుకునేది ఎవరండి అంటే ఆత్మే. మన లోపల ఉన్న ఆత్మే కోరుకుంటుంది, తీర్చుకుంటుంది. ఆత్మలోనే అనాత్మ, అనాత్మలోనే ఆత్మ. అంటే ఉంది అనుకుంటే ఆత్మ మనకి ఈ యొక్క మనం చేసుకునే ఈ యొక్క కార్యాలు, మనకు అనుభవించే అనుభూతులు ఇవన్నీ కూడా ఎవరు ఆత్మే కోరుకుంటుంది. మరి ఆత్మకు అసలు ఏది లేదనుకుంటే ఏది లేకుండా ఆత్మ కోరుకుంటుంది, దాని నుండి బయటకు వస్తుంది. మళ్ళా కోరుకునేది ఆత్మే, దాని నుండి బయటకు వచ్చేది కూడా అనాత్మే. ఆత్మ అనాత్మ అంటే ఆత్మగా ఉండి వీళ్ళని కోరుకుంటుంది, అనాత్మగా ఉండి కూడా దాని నుండి బయటకు వస్తుంది. ఇదే మాయ. చిన్న ట్విస్ట్. ఆ ట్విస్ట్ అర్థం అవ్వాలంటే ఒకంత సాధనతో ఒకంత దాన్ని మరలా 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 మననం చేసుకుని స్థిరం చేసుకున్నప్పుడు దాని నుండి బయటపడతాము. మహాసత్య ఉంది. సత్య అంటే లేదు, ఇలా ఇన్ని గుణాలతో తెలుసుకున్నది ఏదైతే ఉందో ఆ సత్య ప్రయాణం, సత్యయోగం, సత్య సాధన చేయటమే మహాసత్య. అంటే నువ్వు ఎప్పుడైతే ఈ అన్వేషణతో మనం ప్రయాణం చేస్తూ ఉన్నామో దాన్ని మహాసత్య అంటే చాలా గొప్పగా చేయాలి, అంటే ఎక్కువగా చేయాలి. ఎక్కువగా అంటే దానిలో తపన ఉండాలి, మనం అన్వేషణ ఉండాలి. అసలు ఏంటి సత్యమైనది ఏంటి, సత్యం ఏంటి, అసత్యం ఏంటి అని అన్వేషణ మొదలు చేస్తూ ఉంటే మహాసత్య అని మనకు అర్థము. అలాగే మహారథి, మహాశక్తి, మహారథి. మహారథి అంటే ఏమిటంటే ఆసక్తి. ఏంటి రతి అంటే ఆసక్తి కలగటం. అంటే మనకి ఈ యొక్క మనకి సాధనకు రాకముందు అనేక విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉంటాం. ఇప్పుడు సాధన మొదలెట్టిన తర్వాత నెమ్మదిగా సాధన పెరుగుతున్న కొద్ది అంటే ప్రాపంచిక విషయాల మీద కొంచెం ఆసక్తి తగ్గి అసలు ఏంటో తెలుసుకోవాలనే ఒక జిజ్ఞాస పెరుగుతుంది. దాన్ని అనురక్తి అంటారు. ఆధ్యాత్మిక జ్ఞానం మీద అనురక్తి. ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి తగ్గి ఒకంత ఆధ్యాత్మిక విషయాల మీద అనురక్తి కలగటమే మహారథి అని ఒక పాయింట్. ఇంకో పాయింట్ లో చెప్పుకోవాలంటే అలాగే సాధకుడు చక్కని బ్రహ్మచర్యాన్ని అవలంబించి తనలో రతి అన్నారుగా, రతి అంటే సంభోగం అన్నమాట. ఇక్కడ సుషుమ్నా నాడి ద్వారా ఆ యొక్క మన కుండలి శక్తిలో ఉన్న మూలాధారంలో ఉన్న ఆ యొక్క శక్తిని సుషుమ్నా నాడి గుండా ప్రయాణం చేస్తూ ఆ యొక్క సుషుమ్నా నాడి ప్రయాణం ద్వారా ఆ యొక్క శాస్త్రాల స్థితికి చేరుకోవటమే రతి అంటే ఇక్కడ మనం చెప్పాలంటే ఇది ఆ శక్తిని పైకి పంపించడం మహారథి అంటారు. ఇక్కడ మనకి పామర భాషలో మనం తెలుసుకోవాలి ఏంటంటే మన ప్రతి ఒక్క మనిషికి ఒక వీర్య కణం తయారవ్వాలంటే, మగవాడికి వీర్య కణం తయారవ్వాలంటే కొన్ని రక్త కణాలు కలిస్తే గానీ ఒక వీర్యము తయారవ్వదనేది సైన్స్ పరంగా. అంత శక్తివంతమైనది, అంత బలమైనది వీర్య కణం అనేది. అందుకని ఒక్క వీర్య కణంతోనే పిండోత్పత్తి జరిగిపోతుంది. శుక్ల శోణితంలో కలవంగానే పిండోత్పత్తి జరుగుతుంది. అలాంటి అద్భుతమైన శక్తిని, అలాంటి అద్భుతమైన పొందిన ఆ వీర్య కణాన్ని అలా బయటికి వెళ్ళిపోనివ్వకుండా సాధన ద్వారా ఆ సుషుమ్నా నాడి గుండా ప్రయాణం చేసినప్పుడు అంతటి శక్తి దాన్ని ఆ శక్తి సహస్రారం చేర్చినప్పుడు దాన్ని ఊర్ధ్వరేతస్కత అంటారు. అంటే ఊర్ధముఖాన్ని ప్రయాణం చేయటం. అది మనం ఎలా చేయాలి ఏంటది కొన్ని హఠయోగ ప్రక్రియల ద్వారా వేరే ఉంటాయి, కానీ ఇప్పుడు మనకు అలాంటి ఏమి సాధ్యం కాదు. కానీ చక్కగా సాధన చేస్తూ ఉంటే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఆ యొక్క వీర్య కణమని అంటే మన రతి జరిగిన ఆ వీర్య కణము బయటికి వెళ్ళిపోతే హీనరతి అంటారు. అదే వీర్య కణాన్ని సాధన ద్వారా ఆ యొక్క సుషుమ్నా నాడి ద్వారా మనం ప్రయాణం చేస్తే మహారథి అంటారు. అంటే పైకి పంపించేదాన్ని మహారథి, కిందకు వదిలేదాన్ని హీనరతి అంటారు. కాబట్టి దాన్ని ఆ యొక్క బ్రహ్మచర్యాన్ని, ఆ స్థితిని అవలంబిస్తూ మన సాధన చేసుకోవాలని ఇప్పుడు చెప్తుంది. దయచేసి ఇంకోటి చాలా గమనించండి. ఇలాంటి మాటలు విన్న తర్వాత చాలా మందికి అంతే భార్యాభర్తల మధ్య దీనికి ఇది తప్పమనే భావన కలుగుతుంది. దయచేసి అలాంటి ఎప్పుడు ఆలోచించొద్దు. మన ధర్మాలు మనకు ఉన్నాయి. ఆ ధర్మాలు పరిపూర్ణంగా పాటించడం మన యొక్క ధర్మము, కర్తవ్యము. కాబట్టి వాటికి ఎప్పుడు దూరం చేయకండి. ఆ ఇంట్లో అల్లకల్లోలు తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఇలాంటి విషయాలు చెప్పినట్టు ఇలాగే చేస్తున్నారు కొంతమంది. అది అర్థం కాక, అది తప్పేం కాదు, ఇది సృష్టి రహస్యం. అప్పుడు చెలవల పొలవలు వెళ్ళకోకుండా మనకి ఒక వయసు వచ్చిన దాకా ఉంటుంది. అది తప్పేం లేదు. అది ఆ సృష్టి కార్యాన్ని చేయటంలో ఎప్పుడు కూడా మనకి హేయ భావం ఉండకూడదు, దాన్ని సంపూర్ణంగా చక్కగా ఆనందంగా అంగీకరించండి. ఉషో చెప్తారు మనకి ఈ సంభోగం నుండి సమాధానం. సంభోగం అనేది భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఆనందంగా సంభోగం చేసినప్పుడు కలిగిన ఒక అద్భుతమైన అనుభూతి, ఒక స్పేస్, ఒక సౌండ్లెస్ స్టేట్, అంటే ఒక శూన్య స్థితిని వస్తుంది. ఆ స్థితి ఎలా ఉంటుందో అది బాహ్యంలో ఉండే సమాధి స్థితి. అలాంటి స్థితిని మనకి మన సమాధి స్థితి చెప్తారు. అంటే సంభోగం నుండి వచ్చే స్థితి సమాధి బాహ్యపరమైంది. అలా ఉంటుందని ఎగ్జాంపుల్ గా చెప్పేవాడు ఓషో. కాబట్టి
ఏదైతే శూన్య స్థితి అనుభవిస్తాం అలాంటి అనుభూతి సమాధిలో కూడా దొరుకుతుంది అన్నది, అది సాధన ద్వారా అదే అసలైన సమాధి. ఇది తాత్కాలిక సమాధి. అది ఆ క్షణానికి ఉండే సమాధి ఆనందం. ఇది తాత్కాలికమైన ఆనందం. ఎవరికి నేను ఎప్పటికి మనం ఉన్నంత వరకు, ఆత్మ ప్రయాణం ఉన్నంత వరకు ఉంటుంది ఆనంద స్థితి అన్నది. దాన్ని క్లారిటీగా తెలుసుకోండి. ఇది తప్పు ఒప్పు అనే దాని మీద ఏహ్యభావాలు లేకుండా చాలా చక్కగా హాయిగా సంసారాలు చేసుకుంటూ, కానీ ఆ భావన మాత్రం ఉత్తమంగా పెట్టుకుని సాధన ద్వారా ఆనంద స్థితికి వెళ్ళాలి. ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, ఇలాంటి అభిప్రాయాలు కలిగి చాలా మంది ఆడవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి స్థితులు మాత్రం తెచ్చుకోవద్దు దయచేసి. ఇది ఒక సాధకుడు ఒక హఠయోగ ప్రక్రియల ద్వారా చేసే సాధన అది వేరు. కానీ మనము ఇది చాలా సరళంగా, చాలా హాయిగా, చాలా ప్రశాంతంగా మనం చక్కగా సాధన చేసుకుంటూ మన యొక్క సాధన ద్వారా మన ఎనర్జీని, కుండలోని శక్తిని ఆటోమేటిక్ గా మనం చేయటం ఒక్కటే ధర్మం అండి. మనకి ఒకటి గమనించుకోండి, మనం తిన్న ఆహారం ఉంది. ఆహారం ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది, ఏ నాడులో ప్రయాణం చేస్తుంది, రక్తం ఎలా అవుతుంది, రక్తం ద్వారా మరి ఎనర్జీ ఎలా వస్తుంది, వ్యర్థ పదార్థం ఎలా వెళ్తుంది, అవన్నీ మెకానిజం తెలుసా అండి మనకి? తెలుసా? తెలియదు కదా. ఒక డాక్టర్కి అయితే తెలుస్తుందమ్మా, అది వేరే విషయం. కానీ డాక్టర్కైనా అది పనిచేయాల్సిందే కదా, ఎవరికైనా అది పనిచేయాల్సిందే కదా. ఎలా అయితే మన తిన్న ఆహారం మన శరీరంలో ఎట్లా అయితే ఎలా జరుగుతుందో, మన ఏ ప్రమేయం లేకుండా దాని పని అది ఎలా చేసుకుపోతుందో, అదే విధంగా అంత సింపుల్ గా, అంత తేలిగా శ్వాస మీద ధ్యాస అనే సాధన పెట్టి హాయిగా మీరు సాధన చేయండి. అంతకంటే మించింది ఏం లేదు. ఆ సాధన ద్వారా మీరు ఎంత అయితే ఎనర్జీని సంపాదించుకుంటారో, ఏదైతే ఎక్కడ ఏం జరగాలో ఆ సమయం వచ్చినప్పుడు మీకు అలాంటి అనుభూతులన్నీ వస్తాయి మిత్రులారా. ఎలాంటి కంగారు, ఎలాంటి ఆందోళన అవసరం లేదు. చాలా సహజంగా, చాలా సరళంగా, చాలా తేలికగా, సహజమైన పద్ధతిలో శ్వాస మీద ధ్యాస అనే సాధన ద్వారానే అంతటి అద్భుతమైన ఆనందాన్ని అనుభవిస్తాము. ఇది సత్యము. ఇది మహారథి అనే శ్లోకం ద్వారా ఈరోజు మనం ముగించుకుందాము. నేను ధ్యానం గురించి చెప్తాను, చక్కగా విని చక్కగా మీరు ధ్యానంలోకి ప్రయాణం చేయండి. ధ్యానం అంటే మనకి ఈ యొక్క స్త్రీ పురుష లింగభేదం లేదండి. పిల్లలు అనేది కూడా లేదు. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా చక్కగా ధ్యానాన్ని అభ్యసించవచ్చు. ఎవరి వయసుంతో అన్ని నిమిషాలు కూర్చోవటం ముఖ్యమైనది. కాబట్టి మిత్రులారా, కూర్చునే విధానం ఎలా అంటే, మనకి కూర్చోగలిగిన వాళ్ళు చక్కగా బాచి పెట్టేసి కూర్చోవచ్చు. లేని పక్షంలో కుర్చీలో కూర్చోవచ్చు. సౌకర్యవంతమైన భంగిమను తీసుకొని, అంటే సౌకర్యవంతమైన ఆసనాన్ని తీసుకొని చక్కగా ప్రశాంతంగా కూర్చోవాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కాళ్ళు క్రాస్ చేసుకుని, వేళ్లలో వేలు పెట్టుకుని ప్రశాంతంగా కళ్ళు మూసుకుని మన యొక్క నాసికలో జరిగే శ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండటమే మనం చేయవలసిందల్లా. శ్వాసను లాగటము, లోపల ఉంచటము, బయటికి వదలటము అలాంటి ఏ ప్రక్రియ లేకుండా నిరంతరము మనలో ఎలా జరుగుతూ ఉన్నదో ఆ యొక్క శ్వాసను గమనిస్తూ ఉండటమే మనం చేయవలసిందల్లా. ఇదే అతి సహజమైన, అతి సరళమైన రాజయోగ ప్రక్రియ. కేవలం శ్వాసపై ధ్యాసే మిత్రులారా. శ్వాస గమనింపే ధ్యాన సాధన. జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రెత్ అన్నారు. కేవలం మనలో జరిగే శ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండటమే చేయవలసిందల్లా. మనసులో పరి విధాల ఆలోచనలు వస్తూ ఉంటే ఆ ఆలోచనలు కట్ చేస్తూ ఆ యొక్క మనసును శ్వాసపై ఉంచుతూ ఉండటమే మనం చేయవలసిన ప్రాథమిక ప్రక్రియ. మనసులో పరి విధాల ఆలోచనలు వస్తూ ఉంటే అవి కట్ చేస్తూ ఆ యొక్క మనసుని శ్వాసపై ఉంచుతూ ఉండండి. క్రమక్రమంగా మన యొక్క శ్వాస చిన్నదవుతూ భూమధ్యములో స్థితమవుతుంది. చక్కటి ఆలోచనారహిత స్థితి కలిగి అద్భుతమైన ప్రశాంత స్థితి ఏర్పడుతుంది. యోగ చిత్త వృత్తి నిరోధ అన్నారు పతంజలి మహర్షి. యోగమనగా చిత్తములోని వృత్తులన్నీ రహితమవటమే, మనోశూన్యమవటమే, మనసు ఆలోచనారహిత స్థితి సంభవించటమే. ఆ యొక్క మనోశూన్యమైనప్పుడు ఆ విశ్వమయ ప్రాణశక్తి మనలోనికి ప్రవేశించి మన బ్రహ్మరంధ్రము ద్వారా మనలోనికి ఆవాహన చెంది ఆ ప్రాణశక్తి మన 72,000 నాడుల గుండా ప్రయాణం చేస్తూ ఆ నాడుల్లో ఉన్న మాలిన్యములను, బ్లాక్స్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ శుభ్రపరుస్తూ చక్కగా నాడీమండలాన్ని శుద్ధి చేస్తుంది. నాడీమండల శుద్ధి ద్వారా సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. మిత్రులారా, కేవలం శ్వాసపై ధ్యాసయే, శ్వాస గమనింపే ధ్యాన సాధన. నా మాటలు మీకు ఎటువంటి అభ్యంతరాలను కలిగించవు. కేవలం మీ శ్వాసతో మీరు కలిసి ఉండండి. శ్వాసపై ధ్యాస ఉంచండి మిత్రులారా.
శ్వాస గమనింపే ధ్యాన సాధన. మానవునికి నిత్య జీవితంలో కావలసింది శారీరక ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసము, ఏకాగ్రత, ఆత్మజ్ఞానము, ఆత్మవిద్య మొదలైనవి. మరి ప్రతిరోజు హాయిగా ఆనందంగా గడపాలి. ప్రతిరోజు మరుసటి రోజుకి గట్టి పునాది అవ్వాలి. అలా అయినప్పుడు మొత్తం జీవితానికి అందం, ఆనందం. అప్పుడే జీవితానికి సార్థకత, పరమార్థకత. అయితే ఆ ఆనందం, ఆరోగ్యం అనేవి తనలోనే ఉన్నాయనే, అది తన సహజ స్థితి అని తెలియక మానవుడు వాటి కోసం బయట వెతుకుతున్నాడు. అజ్ఞానపు పొరలో తన తన తనలో ఉన్న చైతన్యాన్ని అంటే ఆత్మను అన్వేషించడం, ఆత్మను ఆ యొక్క అజ్ఞానపు పొరలు కప్పివేయటం వల్ల అసలైన ఆనందాన్ని గ్రహించలేకపోతున్నాడు. మేఘాలు తొలగిపోగానే సూర్యుడిని ఎలా ప్రకాశిస్తూ ఉంటాడో సూర్యుడు, అదేవిధంగా మనకి బుద్ధికి కమ్మిన పొరలను తొలగించుకొని జీవితాన్ని అద్భుతమయం చేసుకునే మార్గమే ధ్యానము. శ్రీ లలితా సహస్రనామములో కూడా అమ్మ చెప్పినది ధ్యానమే గమ్యమని. అంతర్ముఖ సమారాధ్య అని, బహిర్ముఖ సుదుర్లభ అని చెప్పారు. అంటే అంతర్ముఖం అవటమే ధ్యానము, మనలోనికి మనం ప్రయాణం చేయటమే ధ్యానము. దానికి సాధన ఈ యొక్క శ్వాసపై ధ్యాస ఉంచి శ్వాసతో అనుసంధానమై మనలోనికి మనం ప్రయాణం చేస్తాం మిత్రులారా. అదే అంతర్ముఖ ప్రయాణము. మరి మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే ఉద్ధరేదాత్మానాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ ఆత్మనో రిపురాత్మన అని భగవద్గీతలో భగవానుడు మనకు చెప్పారు. అంటే ఉద్ధరేదాత్మానాత్మానం, నిన్ను నీవు ఉద్ధరించుకోవాల్సింది ఎవరికి వారే ఉద్ధరించుకోవాలి, ఇంకొకరు చేత ఉద్ధరింపబడదు. ఉద్ధరేదాత్మానాత్మానం, మన ఆత్మను మనమే ఉద్ధరింప చేసుకునే ప్రక్రియే ఈ యొక్క శ్వాస మీద ధ్యాస, శ్వాసపై ధ్యాస. శ్వాస గమనింపే ధ్యాన సాధన మిత్రులారా, శ్వాస గమనింపే ధ్యాన సాధన మిత్రులారా. చక్కగా మన యొక్క శ్వాసను గమనిస్తూ ఉండాలి. మనసులో పరిపర విధాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, కట్ చేస్తూ ఆ యొక్క మనసుని శ్వాసపై ఉంచుతూ ఉండటమే చేయవలసిందల్లా. క్రమక్రమంగా మన యొక్క శ్వాస చిన్నదవుతూ భ్రూమధ్యములో స్థితమవుతుంది. ఆ యొక్క చిత్తవృత్తిలోని ఆగినప్పుడు ఆ విశ్వమయ ప్రాణశక్తి మనలోనికి ఆవాహన చెంది తద్వారా సంపూర్ణ నాడీమండల శుద్ధి జరిగి చక్కటి శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను, తద్వారా అనేక ఆధ్యాత్మిక అనుభూతుల పరంపరను మనం సొంతం చేసుకుంటాం మిత్రులారా. కేవలం శ్వాసపై ధ్యాసయే, శ్వాస గమనింపే ధ్యాన సాధన. శ్వాసే గురువు, గురువే శ్వాస. తపస్భ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మభ్యాచాదికో యోగి తస్మాత్ యోగి భవార్జున అన్నారు భగవానుడు. అంటే తపస్సు కంటే ధ్యానము గొప్పదని చెప్తున్నారు, ధ్యానమే గమ్యమని చెప్తున్నారు. ఇలా మనం సాధన చేస్తూ ఉంటే చక్కగా ఏమవుతుంది, అభ్యాసయోగయుక్తేన చేతసా నాణ్యగామిని పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. అంటే అభ్యాసము ద్వారా, ఇలా నిరంతరము ధ్యాన సాధన చేయటం ద్వారా మన మనసు అన్య విషయముల మీదకు పోకుండా పరమమైనది, పవిత్రమైనది, దివ్యమైనది యొక్క ఆత్మాను అనుభూతిని పొందగలము, ఆత్మతో అనుసంధానం అవ్వగలము, ఆ ఆత్మతత్వాన్ని మనం అవగాహనతో అనుభూతి పొందగలము అని చెప్తున్నారు భగవానులు. అలాగే అమ్మ శ్రీ లలితా సహస్రనామానుల అమ్మ చెప్పారు, జ్ఞానమే గమ్యము, జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి అని చెప్పారు అమ్మ శ్రీ లలితా సహస్రనామంలో. అంటే జ్ఞానమే గమ్యము. ఎలా వస్తుంది ఈ జ్ఞానము? ధ్యానము ద్వారా, ధ్యాన సాధన ద్వారా మనం అంతర్ముఖమైనప్పుడు, ఆ అంతర్ముఖమైన సాధన పూర్ణత్వం పొందుతూ ఉన్నప్పుడు మన యొక్క సకల జ్ఞానాన్ని మనం సేకరించుకోగలము, అంతటా ఉన్న యొక్క జ్ఞానాన్ని స్వీకరించుకోగలము. అది సాధకుడు ఉత్తీర్ణత అంటే సాధనలో పూర్ణత పొందిన కొద్దీ చక్కటి అనుభూతిని పొందగలము. అందుకే
చెప్పారు భగవానుడు ఒక చక్కటి శ్లోకములో. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తస్వయం యోగసిద్ధ తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. అంటే నహి జ్ఞానేన సదృశం అంటే జ్ఞానమే పవిత్రమైనది, జ్ఞానమే గొప్పది, అంతకంటే మించిన విద్య లేదు. జ్ఞాన విద్య, ఆత్మవిద్య, ఆత్మవిద్యే అన్ని విద్యలలోకెల్లా ఉత్తమోత్తమైనది. అమ్మ కూడా చక్కటి ఆత్మవిద్య అనే నామములు చెప్పింది. కాబట్టి ఈ జ్ఞానమే ఉత్తమమైనది, పరమ పవిత్రమైనది, జ్ఞానమే గమ్యమైనది. అంతకంటే ఈ లోకంలో మరేదీ లేదు, ఈ జ్ఞానానికి మించినది మరేదీ లేదు. మరి అలా సాధన చేస్తూ ఉంటే కాలక్రమేణా తనలో ఉన్న ఆత్మతో అనుసంధానమై తనలో ఉన్న ఆత్మతో అనుభూతి పొందుతూ అనేక రకాలుగా అనేక కోణాలలో జ్ఞానాన్ని సంప్రాప్తించుకుంటాడు సాధకుడు. జ్ఞానమే గమ్యము, జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి అని అమ్మవారు చక్కగా విశ్లేషించారు. కాబట్టి ఈ నిరంతర సాధనతో ఆ ధ్యానము ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకుంటూ జ్ఞాన స్వరూపిణిగా మనం ఉత్తీర్ణులవ్వాలి, పరిపూర్ణత పొందాలని చెప్పటమే ఈ ధ్యానముల యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి కేవలం మీలో ఉన్న శ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండటమే చేయవలసిందల్లా. అతి సహజమైనది, అతి సరళమైనది రాజయోగ ప్రక్రియ మిత్రులారా. ఈ యొక్క శ్వాస గమనింపు ద్వారా శ్వాసే గురువుగా శ్వాస చింతన చేరి సమయాన్ని హెచ్చిస్తూ సాధన చేస్తే శ్వాస అనే గురువు చింతన చేరి నీ సమయాన్ని కాస్తంత హెచ్చించి సహనముతో సాధన చేస్తే చక్కటి అనుభూతిని మనం సొంతం చేసుకుంటాం. ఆ అనుభవ జ్ఞానాన్ని పొందుతాము. ఆ అనుభవమే జ్ఞానంగా మారుతుంది మిత్రులారా. కాబట్టి ధ్యానము ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు చక్కగా కూర్చోవచ్చు. మనలో ఉన్న శ్వాస నిశ్వాసాలను గమనించడమే ధ్యానము. శ్వాసపై ధ్యాసయే ధ్యానము మిత్రులారా. శ్వాస గమనింపే ధ్యానము మిత్రులారా. చక్కగా అలా ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు కూర్చుని తర్వాత నెమ్మదిగా మీ యొక్క 2 చేతులను విడదీసుకుని ఆ 2 యొక్క అరచేతులను కూడా కళ్ళపై బోర్లించుకుని ఒక 5 సెకన్ల పాటు అలా ఉండి నెమ్మదిగా ఆ ధ్యాన స్థితి నుంచి బయటకు వచ్చి చక్కగా ఆనందాన్ని అనుభవించవచ్చు. ధ్యానము చేసే విధానము, క్రమము ఇలాంటిది ఇదే. ఇంతకంటే తేలికైనది, ఇంతకంటే సహజమైనది, ఇంతకంటే ప్రశాంతమైనది, ఇంకా అంతకంటే సుఖమైనది మరెక్కడా లేదు. అంత సుఖమైనది, అంత తేలికైనది, అంత సరళమైన యొక్క శ్వాస మీద ధ్యాసను సాధనతో పరిపూర్ణత పొందాలని, ముక్తి పొందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మిత్రులారా. థ్యాంక్ యూ.